నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అనమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సింహరాశి వారికి జూలై నెలలో ఏ రకంగా చక్కటి ఫలితాలు ఈ గ్రహాల మార్పులన్నీ కూడా ఇవ్వబోతున్నాయో తెలుసుకుందామా మరి? సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి రవి భగవానుడు, కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, అంతేనా? మీరు కింగ్లే. అయితే సింహరాశి వారికి ఈ రవి భగవానుడు మీకు 12వ స్థానంలో చేరుతారు. 15వ తారీఖు అట్లా చేరుతారులేండి, అది వేరే విషయం. అప్పుడు దాకా గురు భగవానుడితో లాభస్థానంలోనే ఉంటారు ఆయన, ఇబ్బంది అంటూ ఏం లేదు. శని భగవానుడు మీకు అష్టమంలో కూర్చున్నారు. మీకు తర్వాత శుక్ర భగవానుడు వచ్చేసేసి దశమ స్థానంలో, తర్వాత కుజ భగవానుడు వచ్చేసేసి మీకు మీ రాశి అందే ఉండడము, కేతు భగవానుడితో పాటు కలిసి, తర్వాత బుధ భగవానుడు కూడా మీకు 12వ స్థానంలో ఆల్రెడీ వచ్చి కూర్చుంటారు. రాహు భగవానుడు మీకు సప్తమంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ గ్రహాల మార్పుల వలన సింహరాశి వారు కొన్ని మార్పులు మీ లైఫ్లో జరగడం అనేది మీరు చూస్తూనే ఉండుంటారు. అంటే ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కూడా గ్రహాల మార్పుల వలన మీకు రకరకాల చేంజెస్ రావడం, మే సెకండ్ వీక్, మే థర్డ్ వీక్ నుంచి కూడా మీకు రకరకాల చేంజెస్ రావడం లాంటివి జరుగుతూ ఉండుంటాయి. అండ్ ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే రవి భగవానుడు మీకు 12వ స్థానానికి వెళ్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జ్వరాలు రావడం కానివ్వండి, టెంపరేచర్ పెరగడం కానివ్వండి, బాడీ టెంపరేచర్ పెరగడం వలన హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి కానివ్వండి, లేకపోతే 1కి 4 సార్లు భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళడం కానివ్వండి, కాస్త మనీ ఎక్స్పెన్స్ కూడా అవ్వడం కానివ్వండి, లేకపోతే జ్వరం అనుకోవడం వృధాగా వ్యయ ఆలోచనలు అంటే వ్యర్థపు ఆలోచనలు, అది జ్వరం కాకుండా ఉండడం, అలాంటివి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే జ్వరాలు అయి ఉండకపోవచ్చు, అవి జ్వరాల్లాగా ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు, రెండూ అవి ఉండొచ్చు. అటువంటి అవకాశాలు ఇక్కడ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు గురు భగవానుడు అవుతారు. అయితే మీకు గురు భగవానుడు కూడా లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి చాలా మంచిది. మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పెంచుకోవడానికి చాలా మంచి టైం అండి. మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. చాలా చక్కటి విద్యాబుద్ధులు అమరుతాయి. జీవితం చాలా చక్కగా ముందుకెళ్తుంది, సుఖంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా బాగుంటాయి. మంచి ఫ్రెండ్షిప్స్ కుదురుతాయి. చాలా చక్కటి లైఫ్. విద్యాబుద్ధుల్లో కూడా మీరు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఇంకా చాలా చక్కగా మీ స్కిల్ సెట్ పెంచుకోవడానికి సంపూర్ణ అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మ్యారిటల్ లైఫ్ మీకు సప్తమాధిపతి శని భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ శని భగవానుడు మీకు అష్టమంలో కూర్చున్నారు కాబట్టి నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కూడా సింహరాశి వారు చాలా జాగ్రత్త. ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ హేస్టీ డెసిషన్స్. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ in dealing with your lives also. Please talk very carefully. And ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఆర్చి తూర్చి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. తెంపుకోకండి బంధాలని, చాలా చక్కగా పెంచుకోండి. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడితే అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఏం లేదు, ప్రాబ్లం అంటూ మీకు ఏం ఉండదండి. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే అంటే ప్రాబ్లం అంటూ ఏం ఉండదంటే ప్రాబ్లమాటిక్ ఫేజే ఇది. మీరు జాగ్రత్తగా ఉంటారు అనుకుని ప్రాబ్లం లేదు అని అంటున్నాను, ఓకేనా? కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు కుజ భగవానుడు శుక్ర భగవానుడు మీకు నవమ దశమాధిపతులు అవుతారు. ఇక్కడ కుజ భగవానుడు వచ్చి మీకు సింహరాశిలోనే ఉన్నారు, అది కూడా కేతుతో పాటు.
ఇక్కడ ఏమవుతుందంటే గబుక్కున ప్లీజ్ డోంట్ బీ అవుట్రేజెస్, డోంట్ బీ ఓవర్ కరేజియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యువర్ డెసిషన్స్ అనమాట. అంటే ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో కూడా చాలా చక్కగా ఆచితూర్చి మాట్లాడండి. ఎవరి మీద కంప్లైంట్స్ వద్దు, ఘర్షణ వద్దు, యారగెన్స్ వద్దు, డామినేషన్ వద్దు, ఎటువంటివి వద్దు. So please be very careful until 30th of July, and after 30th of July you can be a little eased out. పర్వాలేదు, ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైమ్ ఫర్ టీచర్స్, సింగర్స్, స్కాలర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్, అండ్ ఆర్టిస్ట్, మీడియా ఫీల్డ్, వీళ్ళందరికీ కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా మీకు కనుక మీ జన్మకుండల్లో ఏమైనా డౌట్స్ ఉంటే, మీ గోచార రీత్యా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే ఫోన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ మీదకి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.